హలో, వెల్కమ్ టు శ్రీ పన్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఈరోజు వీడియోలో అంతా కూడా కంప్లీట్గా హ్యాండ్మేడ్ డిజైన్స్ చూపించేస్తాను. బట్ బిఫోర్ దాట్ వన్ స్మాల్ అనౌన్స్మెంట్ ఏంటంటే, గత 3 డేస్గా 11th, 12th, 13th రోజు ఫోన్ కొంచెం స్ట్రక్ అయిపోవడం వల్ల కాస్త డేటా అనేది మిస్ అయిపోయింది. సో ఎవరైతే 11th, 12th, 13th ఆర్డర్ చేశారో వాళ్ళ ఆర్డర్ పేమెంట్ డీటెయిల్స్ అలాగే మీరు సెలెక్ట్ చేసుకునే ఇమేజెస్ దయచేసి మళ్ళీ పంపించండి. చాలామంది పంపించేశారు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ అలర్ట్ అయిపోయారు. బట్ ఇంకా కొంతమంది కాల్ చేస్తూనే ఉన్నాము, వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. దయచేసి ఇంకా ఉంటే కనుక అట్లీస్ట్ మా కాల్ కన్నా రెస్పాండ్ అవ్వండి, లేదంటే మీ అంతలో మీరన్నా ఫార్వర్డ్ చేయండి. అదర్వైజ్ వర్క్ అనేది డిస్టర్బ్గా ఉంటుంది. సో ఈ డిస్టర్బెన్స్ నుంచి కాస్త బయటికి రావాలంటే ప్లెజెంట్గా ఉన్న వర్క్ ఏంటంటే కంప్లీట్గా డిజైనింగ్. నాకైతే పర్ఫెక్ట్గా ఉండి, అంటే ప్రతి డిజైన్ వెనకాల కూడా ఇంకా ఎన్ని చూసినా కూడా ఒకటి కొత్తది కావాలి అనుకుంటాము. ఎన్ని ఉన్నా మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటాము. 100 ఉన్నా 101 డిజైన్ కోసం వెతుకుతాము. ఏంటది బ్లాక్ బీడ్స్. సో నేనంతా కూర్చొని ఆ మైండ్ నుంచి కాస్త డైవర్ట్ అవ్వాలి, మళ్ళీ కామ్ అయిపోవాలి, ప్రెషర్గా ఉండాలి అనే ఫీలింగ్తో చేసిన డిజైన్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను. దిస్ ఈజ్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ బ్లాక్ బీడ్స్. కంప్లీట్గా డిఫరెంట్గా ఉండాలి. ఎంతసేపు లైక్ బీడ్స్ అండ్ పెండెంట్ రెగ్యులర్ ప్యాటర్న్స్ కంటే కాస్త డిఫరెంట్గా ఉండాలన్న కాన్సెప్ట్తో ఇవాళన్నీ కూడా హ్యాండ్మేడ్ వర్క్సే చూపించేస్తున్నాను. ఇదంతా కూడా నిన్నటి వర్క్. కంప్లీట్గా ఇంకా ఇవాళ వీడియో అంతా డిఫరెంట్గా చూపించాలి. లైక్ ప్లెజెంట్నెస్ రావాలి నాకు అనిపించింది. ఫస్ట్ ఈ 2 days వర్క్ డిస్టర్బెన్స్ నుంచి కాస్త పీస్ఫుల్గా బయటపడాలని అనిపించింది. సో ఇవి చేసేసాము. నాకైతే వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చాలా సాటిస్ఫై అయిపోయాను. మీరు జనరల్గా గోల్డ్ డిజైన్లో ఇవి చూసే ఉంటారు. ఒక 4-5 years బ్యాక్ అయితే చాలామంది మెడలో నేను చూశాను. వీటిని బాంబే బాల్స్ అంటారు నాకు తెలిసి. గోల్డ్లో అయితే ఆ పేరుతో పిలుస్తారు. మీరు జనరల్గా జ్యువెలరీ షాప్కి వెళ్ళి బాంబే బాల్స్ ఇవ్వండి అంటే ఇలాగే ఇస్తారు. దానికి ఇంకాస్త నా ఓన్ క్రియేటివిటీ అనుకోండి, లేదంటే ఇంకేదైనా అనుకోండి, అలా అవన్నీ కలిపి చేస్తే వచ్చిన డిజైన్ ఇది. ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉంది, నీట్గా ఉంది, ప్రొఫెషనల్గా ఉంది. మోర్ ఓవర్ నాకు నచ్చింది చాలా చాలా. అంటే నాకు నేను సాటిస్ఫై అయిపోయాను, నాకు నేను మురిసిపోయాను, బాగుంది అనిపించింది. మధ్యలో వచ్చేసి నక్షీ బాల్ అండ్ సైడ్కి వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో ఉన్న బాల్. దీని లెంత్ వచ్చేసి సుమారుగా ఒక 20 inches, 18 నుంచి 20 inches ఉంటుంది. ఇక్కడ 3 layered ఆఫ్ బ్లాక్ బీడ్స్ యూస్ చేసేసాను. చాలా బాగా వచ్చింది. శారీస్ మీద వేసిన, డ్రెస్సెస్ మీద వేసిన చాలా బాగుంది. వేసుకొని చూసాను, ఇంకా చెప్పాలంటే మురిసిపోయాను కూడా. నా భాషలో చెప్పాలంటే చాలా బాగుంది. ఎక్కడ కూడా వర్క్ రఫ్నెస్ లేదు, యూనిక్నెస్ అనేది కనిపించేస్తుంది. 1050 ఈజ్ అ ప్రైస్. ఇక్కడ యూజ్ చేసిన బాల్స్ కాస్త ఎక్స్పెన్సివ్, దీంతోనే వీటికి అందం. బికాస్ ఆఫ్ దట్ రీజన్ దీని ప్రైస్ వచ్చేసి 1050 రూపీస్. అండ్ వన్ మోర్ డిజైన్ ఇన్ బ్లాక్ బీడ్స్. సింపుల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని దాంతో అది కూడా చేసేసాను. రెగ్యులర్ మోడల్స్ కంటే కూడా కాస్త డిఫరెంట్గా. ఇదంతా కూడా బ్లాక్ స్టోన్ వచ్చేసింది. ఇక్కడ ఏడీ స్టోన్. ఇదంతా కూడా బ్లాక్లో ఏడీ స్టోన్. మీకు ఇదంతా కూడా ఫైన్ గోల్డ్ ప్లేటెడ్ చైన్. కిందికి వచ్చేసి 2 layeredగా బ్లాక్ బీడ్స్ వచ్చేస్తాయి. బ్లాక్ బీడ్స్ కాదు, బ్లాక్ స్టోన్స్. కాకపోతే ఇంకా బ్లాక్ బీడ్స్ అని భాష అలవాటు అయిపోయి అందులో ఇదొక కలెక్షన్. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ బీడ్, దిస్ ఈజ్ స్టోన్ అనమాట. స్క్వేర్ కట్లో వచ్చేస్తుంది. మీకు సిమిలర్గా కొంచెం దగ్గరగా ఉన్న డిజైన్ ఇంతకు ముందుకు చూపించాను. దాని మీద ఇంకొంచెం రిచ్నెస్గా ఉంది, దాని మీద ఇంకొంచెం బాగుంది ఇది. అండ్ మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 20 నుంచి 20 inches వస్తాయి. మీరు ఏ రకమైన బ్లాక్ స్టడ్స్ వేసుకున్నా దీని మీదకి సెట్ అవుతుంది. అండ్ పాలిషింగ్ వచ్చేసి కంప్లీట్లీ గోల్డ్ పాలిషింగ్. మీకు కాస్త డార్క్ కనిపిస్తుంది కానీ కాదు, కంప్లీట్గా గోల్డ్ పాలిషింగ్. అండ్ ఇదంతా కూడా బ్లాక్ స్టోన్. మీకు చక్కగా షైన్ అవుతుంది స్టోన్ అనేది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ సింథటిక్. మీకు దాదాపుగా కెమెరాలో క్యాప్చర్ అవుతుందనే అనుకుంటున్నాను వర్క్ నీట్నెస్ ఏంటి అనేది. 1050 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 20 నుంచి 22 inches ఈజీగా ఉంటుంది లెంత్. నేను ఇంకా అడ్జస్ట్మెంట్ కోసం కాస్త పైకి వేశాను. మీకు ఇలా చైన్ వచ్చేస్తుంది బ్యాక్, అంటే రింగ్స్ చైన్ కాదు, నార్మల్ చైన్ వచ్చేస్తుంది. మొత్తం ఈ చైన్ అంతా ఇది కంటిన్యూ అవుతుంది వెనక్కి.
చాలా బాగుంది. బ్లాక్ బీడ్స్లో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ కావాలనుకుంటే కనుక మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ వచ్చేసి దిస్ ఈస్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ విత్ ఎ బ్యూటిఫుల్ 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 లక్ష్మీ అమ్మవారి పెండెంట్. ఇదంతా కూడా మీకు పెండెంట్లో అంతా కూడా పోటా స్టోన్ వర్క్ వచ్చేసింది చూడండి. అండ్ అమ్మవారి రూపు కూడా ఎంత స్పష్టంగా ఉంది. వర్క్ అనేది బయటికి ఎంబోజ్ అవుతుంది. ఇది కంప్లీట్గా గోల్డ్ ప్యాటర్న్లో ఉన్న వర్క్ చూడండి ఎంత నీట్గా కనిపించేస్తుంది. మీకు దీని లెంత్ వచ్చేసి సుమారుగా ఒక 20 నుంచి 22 ఇంచెస్ ఈజీగా వచ్చేస్తుంది. 20 కాదు, 22 ఇంచెస్ నుంచి 24 ఇంచెస్ వచ్చేస్తుంది ఈజీగా. అండ్ మీకు బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇలా కంప్లీట్గా చైన్ వచ్చేస్తుంది. స్టిల్ ఇంకా కావాలనుకుంటే కనుక నేను ఇంకా ఇచ్చేస్తాను, రింగ్ చైన్ ఇచ్చేస్తాను. బట్ అవసరం లేదు, ఈ లెంత్ అందరికీ సరిపోతుంది, కంఫర్టబుల్గా ఉందన్నమాట. అండ్ ఇదంతా కూడా గ్రీన్ పింక్ స్టోన్ వర్క్ చూడండి చాలా నీట్గా కనిపించేస్తుంది. అండ్ రెగ్యులర్ దానికంటే కూడా సైడ్కి ఇట్లా డ్రాప్స్ రావడంతో ఇది కాస్త యూనిక్నెస్ వచ్చేసింది దీనికి. అండ్ ఈ స్టర్ట్స్ కూడా బాగున్నాయి. అంటే పుష్ బ్యాక్ వచ్చేస్తుంది వీటికి, స్క్రూ బ్యాక్ కాదు. పెండెంట్ విషయానికి వచ్చేస్తే స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్, వెరీ స్లైట్లీ. బట్ ఇది వచ్చేసి గోల్డ్ పాలిషింగ్. ఎక్కడ కూడా అంటే పాయింట్అవుట్ చేసేలాగా లేదు, ఇది ఇది మ్యాచ్ అయిపోయింది. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. లెంత్ కూడా నీట్గా సరిపోతుంది. ఎంత హెల్దీ నెక్ అయినా మోర్ దాన్ ఎనఫ్. 1950 ఈజ్ అ ప్రైస్. ఈ స్టోన్కి ఫ్లాట్గా ఉన్నప్పుడు స్టోన్ కాస్ట్ ఎక్కువ పడుతుంది, అది మీరు కాస్త నోటీస్ చేయండి. పాలిషింగ్ కానీ స్టోన్ వర్క్ కానీ ఏదైనా. అండ్ వన్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక ఐటమ్ని అదే డిజైన్ని మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా మేక్ చేయొచ్చు. నేను మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, మనం యూజ్ చేసే బీడ్స్ అవ్వచ్చు, స్టోన్స్ అవ్వచ్చు, పాలిషింగ్ అవ్వచ్చు, నీట్నెస్ అవ్వచ్చు, స్మూత్నెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్రతిదీ కూడా మ్యాటరే. దాన్ని బేస్ చేసుకునే ప్రైస్ ఉంటుంది. దయచేసి ఇదే విషయాన్ని నన్ను పదే పదే అడగొద్దు. నేను మీకు పదే పదే అదే చెప్తున్నాను. మనం యూజ్ చేసే క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మ్యాటర్. ఓకే, 1950 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్, ఇంకా చెప్పాల్సిన పని లేదు, చాలా బాగుంది. రెగ్యులర్ ప్యాటర్న్స్ కంటే డిఫరెంట్గా ఉంది, నీట్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ప్రెటీ సెట్. ఎంత బాగుంది కదా. అండ్ పాలిషింగ్ వచ్చేసి ఫైన్ గోల్డ్ పాలిషింగ్. మీకు ఇదంతా కూడా ఇది యాక్చువల్గా ఇంకా లాంగ్ వచ్చేస్తుంది, నేను కాస్త షార్ట్గా పెట్టాను మీకు. అంటే కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి, మీకు కాస్త తెలియాలి అన్నట్టుగా పెట్టాను. బట్ నీట్గా ఉంది, మీరు ఒకసారి చూడండి. ఇదంతా కూడా గోల్డ్ పాలిషింగ్. అండ్ మధ్యలో వచ్చేసి పోటా స్టోన్ వచ్చేసింది. నేను అంటే కంఫర్ట్గా ఉండాలని ఇలా వేస్తున్నాను. మీకు దీని లెంత్ వచ్చేసి సుమారుగా 20 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. అంటే ఇలా వేస్తే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. బట్ మీకు అపీరెన్స్ కోసం నేను కాస్త పైకి వేసాను, చూసుకోండి ఎంత లెంత్ వచ్చేస్తుంది అని. అండ్ ప్యాటర్న్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్గా నీట్గా ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా డిజైనరీ కలెక్షన్స్. చూడండి లెంత్ ఎంత వచ్చేసింది, ఆల్మోస్ట్ నెక్ కవర్ అయిపోయింది కదా. మీకు ఇంకా కంఫర్టబుల్గా కనిపించాలని నేను పైకి వేసాను. మీకు పెండెంట్ ఇంపార్టెంట్ కదా, పెండెంట్ అండ్ దీని పక్కన వేసిన చైన్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ పాలిషింగ్ వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ పాలిషింగ్, సమ్వాట్ డిఫరెంట్ దాన్ ద రొటీన్ రెగ్యులర్ కలెక్షన్. సమ్వాట్ యూనిక్గా ఉండాలని చేసిన కలెక్షన్ ఇదంతా కూడా. అండ్ 1200 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా పీస్ వర్క్ చేస్తూ చేసిన డిజైన్స్ కాబట్టి ఒక్కొక్కసారి వాటికి ఎగ్జాక్ట్గా ఇయర్ రింగ్స్ ఇవ్వడం అనేది పాసిబుల్ అవ్వదు. బట్ మీకు సంబంధించి జస్ట్ పర్ల్ కాంబినేషన్లో ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, దట్ మే బీ చాంద్బాలి, దట్ మే బీ బుట్ట ఆర్ ఎనీ అదర్ ప్యాటర్న్, మీకు ఇవన్నీ కామన్గా ఉండే కలెక్షన్సే కదా. రూబీ అండ్ గ్రీన్ స్టోన్, పొటా స్టోన్ అనేది, లేదంటే పర్ల్స్ హ్యాంగింగ్స్ అనేవి కామన్గా ఉండే కలెక్షన్స్. సో మీరు ఇది ఏదైనా పెట్టుకోవచ్చు, సెట్ అయిపోతుంది. 1200 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఆర్డర్ ప్రొసీజర్ అయితే ఒకటేనండి, మీరు ప్రైస్ ట్యాగ్తో సహా ఇలా తీసేసుకొని స్క్రీన్ షాట్ కింద నెంబర్ ఉంటుంది 9885036640. దానికి వాట్సాప్ ద్వారా మాత్రమే ఆర్డర్ని
కన్ఫర్మ్ చేసేసుకోండి. మీరు కాల్ చేస్తే మాకు అర్థం కాదు బేసికల్గా మీరు దేని గురించి కాల్ చేస్తున్నారు, ఎవరు. ఎట్ ద సేమ్ టైం మీరు ఒక ఇమేజ్ పెట్టేసి కింద టెక్స్ట్ కానీ లేదంటే వాయిస్ మెసేజ్ కానీ ఇచ్చేస్తే మెసేజ్ చూడగానే పైన చదివేస్తాము మీరు ఏం అడుగుతున్నారు దేని గురించి అని. సో అది మాకు ఈజీ అవుతుంది రెస్పాండ్ అవ్వడానికి. మీరు కాల్ చేస్తే మీరు ఎవరైనా కావచ్చు, కాల్ చేస్తే అక్కడ విషయం ఏంటంటే అక్కడ అర్థం అవ్వదు మీరు ఏం అడుగుతున్నారు, అది మెయిన్ థింగ్. మీకు టైం ఉండకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను, కానీ తక్కువ కాల్ చేసి మీరు పలానా వీడియోలో పలానా ఐటమ్ అంటే ఏ వీడియో, ఎప్పుడు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు, అది నాకు కాదు కదా, ఎవరికి అర్థం కాదు. సో బెటర్ అండ్ ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే త్రూ ద వాట్సాప్ ఉంది, యూ కెన్ కమ్యూనికేట్. మీరు జస్ట్ మెసేజ్ అలా లీవ్ చేయండి, వదిలేసేయండి, మేము రెస్పాండ్ అవుతాం. ఓకే, 1200 ఈజ్ ద ప్రైస్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. దిస్ ఈస్ వావ్, నాకైతే చాలా 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 నచ్చేసింది. అండ్ రెగ్యులర్గా వేసే గోల్డ్ బాల్స్ కంటే ఇది కాస్త డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చేసింది. అండ్ మీరు వేసుకున్నా కూడా ఇదే షేప్లో వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా గోల్డ్ డిజైన్స్లో నేను చూసిన డిజైన్లో ఇది కూడా ఒకటి. బికాస్ ఆఫ్ దట్ నేను ఇది మెయిన్, అది మైండ్లో పెట్టుకొని నేను డిజైన్ చేస్తున్నాను. అండ్ పెండెంట్ వచ్చేసి కంప్లీట్గా పచ్ వర్క్. చూడండి, ఇదంతా మంచి కార్వింగ్తో ఉంది. ఇదంతా కూడా స్టోన్లో ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద స్టోన్. దిస్ ఈజ్ బ్యాకర్ పార్ట్. మీకు ఇలా వచ్చేస్తుంది. మీరు వద్దు అనుకున్నప్పుడు దీన్ని కట్ చేసుకొని దీన్ని వేరేలాగా వాడుకోవచ్చు. బట్ నోనో, ఇది అలా ఉంటేనే అందంగా ఉంటుంది. దీన్ని ఎవరు వద్దు అనరు నాకు తెలిసి. పర్ఫెక్ట్గా ఉంది, నీట్గా ఉంది. దీని లెంత్ ఎలా వచ్చేస్తుందంటే సుమారుగా ఒక 20 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. ఫైన్ ఇన్ గోల్డ్ పాలిషింగ్ మీకు ఎలా కనిపిస్తుందో అంతకంటే బాగుంది. మీకు ఏమైనా డార్క్గా నాకైతే కనిపించట్లేదు, ఎగ్జాక్ట్గా అదే పాలిషింగ్లో కనిపించేస్తుంది. నీట్గా ఉంది. అంటే రెగ్యులర్ గోల్డ్ బాల్స్ కంటే కూడా కాస్త పొడవుగా, అందంగా, డిఫరెంట్గా, నీట్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది డిజైన్ పీస్. మీకు కావాలని డిజైన్ చేయించుకుంటే తప్ప ఇలాంటివి కొంచెం అంటే ఓపిక, తీరిక అన్నీ ఉండాలి. మీకు ఉండాలి, నాకు ఉండాలి. ఇవన్నీ చేయడానికి కొంచెం డిఫరెంట్ కలెక్షన్లో కావాలి, రెగ్యులర్ బడ్జెట్ కంటే నీట్గా, డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే కనుక ఇది ఒక ఫస్ట్ బెస్ట్ ఆప్షన్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి. కంప్లీట్గా పచ్చి వర్క్. నాకు మెయిన్ థింగ్ అది నచ్చింది. ఈ లోపల ఉన్న కార్వింగ్ కూడా నీట్గా ఉంది, స్టోన్ నీట్గా ఉంది, ఈ అల్లకం నీట్గా ఉంది. అంటే ఎక్కడ కూడా ఈ వర్క్ ఈ డిజైన్లో ఈ స్పెసిఫిక్ పార్ట్ దగ్గర బాగాలేదు, లేదంటే ఈ ప్యాటర్న్కి ఇది ఇచ్చినా బాగాలేదు, అలా ఎక్కడ అనిపించలేదు. చేస్తున్నంతసేపు కూడా దీనికి ఇది ఇస్తేనే బాగా అనిపించింది. పర్ఫెక్ట్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చేసింది. అంతే, ఇంకా నో వే, మాట్లాడాల్సిన పని ఏం లేదు. జస్ట్ వేసుకొని మురిసిపోవాల్సింది అంతే. కాకపోతే ఇవి మాత్రం స్క్రూ బ్యాక్ రాలేదు, పుష్ బ్యాక్ బటన్స్ వచ్చేసాయి. మీరు వేసుకున్న ఈ లైన్ ఇలాగే ఉంటుంది, ఈ లైన్ ఇలాగే ఉంటుంది. కాస్త టిల్ట్ అయిపోతుంది కాబట్టి అందం అంతా ఈ టిల్ట్నెస్లోనే ఉంది. అండ్ అందం అంతా పెండెంట్లోనే ఉంది, నీట్గా ఉంది. ఓవరాల్గా నేను చెప్పేది అది. 1650 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. దిస్ ఇస్, ఇవన్నీ కూడా ఫైన్ క్వాలిటీలో ఉన్న రూబీ స్టోన్స్. రూబీ స్టోన్స్ మీద చిన్ని కృష్ణయ్య ఉన్నాడు ఇక్కడ. మీకు ఇంకా ఎగ్జాక్ట్గా రిఫ్లెక్ట్ కావట్లేదు కలర్ అనేది, ఎందుకంటే ఇదంతా కూడా మైన్యూట్ స్టోన్ వర్క్ కాబట్టి లైటింగ్ అనేది పడేసి సరిగ్గా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. బట్ నా చేతిలో పెడతాను, చూసుకోండి మీరు. ఎస్, యూ కెన్ సీ నౌ. ఇవన్నీ కూడా చిన్న చిన్న టైనీ రూబీ స్టోన్స్. చూడండి ఎంత నీట్గా వర్క్ చేసేసారు. ఎక్కడైనా మీకు రఫ్నెస్ కనిపిస్తుందా? లేదు కదా. అండ్ మధ్యలో చిన్ని కృష్ణ ఇది పోర్ట్రైట్ బయటకు వచ్చేసింది విత్ అ ఫ్లవర్. ఎంత బాగుంది. అండ్ మీకు స్టడ్స్ కూడా అలాగే ఉంటాయి. మధ్యలో కృష్ణయ్య ఫోటో వచ్చేస్తుంది, చుట్టూ అంతా కూడా రూబీ స్టోన్ వచ్చేస్తుంది.
మీకు ఇవన్నీ చిన్న చిన్న స్టోన్స్ కాబట్టి మీకు కొంచెం లైటింగ్తో డార్క్గా కనిపించేస్తుంది. బట్ మీరు ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాక్ట్గా స్టోన్ వర్క్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఎలా ఉంది అనేది. చిన్న 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 స్టోన్ వర్క్ కాబట్టి నేను మీకు మ్యాక్సిమం క్యాప్చర్ అయితే కావడం లేదు కెమెరాలో, బికాస్ ఇంత స్మాల్ వర్క్ మీద లైటింగ్ పడ్డప్పుడు ఏంటంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి వర్క్ ఎంత ఎంబోజ్డ్గా వచ్చేసింది. ఫ్లవర్ వచ్చేసి లోపల ఇది చక్కగా కృష్ణయ్య పట్టుకొని మురళి వాయిస్తున్నాడు. ఇట్స్ బ్యూటిఫుల్. స్టడ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1550. ఎందుకంటే ఇది లెంత్ వచ్చేసి మీకు 24 ఇంచెస్ వచ్చేస్తుంది. నిన్న నేను చూపించిన ఇలాంటి సిమిలర్గా ఉంది ఒకటి చూపించాను కదా, అది కొంచెం షార్ట్ లెంత్, అది 18 ఇంచెస్. ఎట్ ద సేమ్ టైం ఇది లాంగ్ లెంత్ 24 ఇంచెస్లో వచ్చేస్తుంది. సుమారుగా 23 ఇంచెస్ అయితే పక్కా ఉంటుంది. 23 సుమారుగా 23-24 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి బికాజ్ ఆఫ్ దట్. ఇదంతా నీట్గా ఉండి ఏమనాలి, చూడగానే వేసుకోవాలి అనిపించే కలెక్షన్, దాచిపెట్టుకోవాలి అనుకునే కలెక్షన్, మన దగ్గర మాత్రమే ఉండే కలెక్షన్. ఎంత బాగుందో కదా. 1550 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్, దట్ ఈజ్ గోల్డ్ లైన్ వచ్చేసింది అండ్ బ్యూటిఫుల్ పెండెంట్ వచ్చేసింది. ఇదంతా కూడా ఫైన్ గోల్డ్ పాలిషింగ్లో ఉన్న బాల్స్. ఇవన్నీ కూడా బాల్స్ మీద కూడా స్మాల్ స్మాల్ వర్క్ వచ్చేసింది, చిన్న చిన్నగా వర్క్ వచ్చేసింది. దీని లెంత్ వచ్చేసి 24 ఇంచెస్. నేను కన్వీనియంట్ కోసం కొంచెం పైన వేసేసాను. అండ్ రూబీ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇదంతా కూడా మీకు బ్యాకర్ పార్ట్ ఇది ఇంత వదిలేసాను, అంటే ఇంత కిందికి వచ్చేస్తుంది. మీకు కంఫర్టబుల్గా పెండెంట్ వర్క్ కనిపించదని నేను వెనక్కి ఇలా వదిలేసాను. 24 ఇంచెస్ అంటే మంచి లాంగ్లో వచ్చేస్తుంది, సరిపోతుంది. బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా కూడా గోల్డ్ పాలిషింగ్ చేసిన బాల్స్. సో పాలిషింగ్ విషయంలో మీరు అంత భయపడాల్సిన పని ఏం లేదు. కాస్త జాగ్రత్తగా వాడుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. ఇవన్నీ కూడా డైలీ వేర్ కలెక్షన్స్ కావు. ఎప్పుడైనా మీరు అకేషనల్గా వేసుకునే కలెక్షన్స్, లేదంటే క్యాజువల్గా ఏదైనా మీటింగ్స్కి కానీ, చిన్న చిన్న అకేషన్స్కి కానీ, ఏదైనా ఆఫీస్ పార్టీస్ కానీ అలా వేసుకోవడానికైతే చాలా చాలా బాగుంటాయి. 1050 ఈజ్ ఎ ప్రైస్. అండ్ మీకు బ్లాక్ బీడ్స్లో ఇంకో కలెక్షన్ కూడా చూపించేస్తాను. నేను ఇందాక బ్లాక్స్ చూపించాను కదా, ఇందులో ఇంకొకటి డిఫరెంట్గా ఇది చూడండి. ఆల్మోస్ట్ 4 లైన్స్ వచ్చేసాయి. అండ్ కింద అంతా కూడా 5 పెండెంట్స్ వచ్చాయి. మీకు ఇంతకుముందుకు నేను సేమ్ పీస్ నేను గ్రీన్లో చూపించాను. ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను, మీకు గుర్తొచ్చేస్తుంది. అది కూడా మళ్ళీ అవైలబిలిటీలో వచ్చేసింది. మళ్ళీ చేపించేసాము చాలా సెట్స్. These 2 are available now. This one is green and this one is in black. Okay, and price also same for these 2, that is 950 rupees. గ్రీన్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, లేదు నాకు బ్లాకే కావాలి అనుకుంటే ఎస్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, లేదు నాకు 2 కావాలంటే టేక్ ద పిక్చర్ లైక్ దిస్. బాగున్నాయి కదా. ఇలాంటి కలెక్షన్స్ ఎన్ని ఉన్నా మళ్ళీ 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 కొనాలనిపిస్తుంది. అదే కదా బ్లాక్ బీడ్ స్పెషల్స్. ఓకే, ఇవాళకైతే ఇదే కలెక్షన్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. కానీ అప్పటి వరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ మీ.